హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. వాలంటీర్స్కి గుడ్ న్యూస్ అనేటటువంటి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు ఈరోజు రావడం జరిగిందండి. మన హానరబుల్ సీఎం గారు ఈ నెల 10వ తారీఖున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా, అలాగే యాస్పిరెంట్స్ కూడా తెలిసి ఉంది. తద్వారా చాలామంది అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అడుగుతున్నారండి. కాబట్టి ఈ వీడియోలో వచ్చేసరికి వాలంటీర్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి కీలక నిర్ణయాలు రాబోయే అంటే 10వ తారీఖున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అని ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నామండి. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో మనం పదే పదే చెప్పుకున్నాం. ఎన్నికల నేపథ్యంలో వచ్చేసరికి హానరబుల్ సీఎం గారు రిజైన్ చేయకుండా ఉన్నవారికి 10,000 రూపాయల వేతనాన్ని పెంచుతాను, అలాగే వీరు కూటమికి ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా జాబ్ చార్ట్ కూడా తయారు చేయమని సంబంధిత అధికారులను కూడా ఆదేశించి ఉన్నారు. అవి కూడా కంప్లీట్ అయ్యి ఉంటాయి అనేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే రానున్నటువంటి క్యాబినెట్ మీటింగ్ 10వ తారీఖున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాల్ని ఆనరబుల్ సీఎం గారు అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇది ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా మనం చూస్తున్నామండి. కాబట్టి ఎవరైతే వాలంటీర్ల కోసం ఈ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి మనం ఏంటంటే మన జైదేవ్ అకాడమీ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ గ్రామ వార్డు సచివాలయానికి రిసోర్స్ ఇన్స్టిట్యూట్ లాగా ఉందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మనం ఏంటంటే వాలంటీర్లకి 10,000 రూపాయల వేతనంతో ఈ యొక్క ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తారండి. తద్వారా మరి లక్షల మంది అప్లై చేస్తారు. తద్వారా మరి మనం ఎలా సెలెక్ట్ కావాలి అని చాలామంది నన్ను అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఉంటావో ఒక చిన్నపాటి ఎగ్జామ్ ఉంటావో అనేది అయితే జరుగుతుంది. ఎందుకంటే లక్షల మందిని ఇంటర్వ్యూలు చేయాలంటే గతంలో అయితే ఇంటర్వ్యూ చేశారండి. ఇంటర్వ్యూలు చేయాలంటే కష్టతరమైన పని. కాబట్టి కామన్గా చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుందామని నా వ్యక్తిగత అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ అన్ని ఆటంకాలకి అంటే అన్ని పోటీ పరీక్షలకి మనం సిద్ధమై ఉండాలంటే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన సమాచారము, అలాగే పంచాయతీరాజ్ యాక్ట్ 1994 సంబంధించిన సమాచారము మీ వద్ద ఉంటే ఉద్యోగం మాత్రం గ్యారెంటీగా మీదేనండి, గ్యారెంటీగా మీదే. దానికి సంబంధించిన సమాచారం మొత్తం మన జైదేవ్ అకాడమీలో మీకు బుక్స్ రూపంలో, మెటీరియల్ రూపంలో, అలాగే డైరెక్ట్గా ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వడానికైతే ఆన్లైన్లో కూడా ఆబ్జెక్టివ్ టైప్లో మీకు మెటీరియల్ అందుబాటులో ఉంది. అలాగే వాటితో పాటు కానీ చూసినట్లయితే ప్రీవియస్ గవర్నమెంట్ గత ప్రభుత్వంలోని పథకాలు, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలోని పథకాలు మొత్తాన్ని మనం ఈ యొక్క యాప్లో మెటీరియల్ రూపంలో అందజేశాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొత్త పథకాలు, అలాగే పంచాయతీరాజ్ యాక్టులోని ముఖ్యమైనటువంటి యాక్ట్స్, దానికి సంబంధించిన విశేషాలు మొత్తం మన జైదేవ్ అకాడమీలో కేవలం 299కే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉంటుంది. అది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను ఏమేమి ఉన్నాయో. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే సూపర్ 6 అమలు ఫిక్స్, వాలంటీర్లకు గుడ్ న్యూస్. ఇదిగోండి వాలంటీర్లకి గుడ్ న్యూస్. వేతనం పెంపుదలపై క్యాబినెట్లో నిర్ణయం. 10,000 రూపాయలు వేతనం అనేది పెంపుదలపై క్యాబినెట్లో ఖచ్చితంగా ఈసారి అయితే ఆనరబుల్ సీఎం గారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందండి. ఎందుకంటే గతంలో కనుక చూసినట్లయితే పలుసార్లు వాలంటరీ వ్యవస్థ మీద చాలా ప్రశ్నలు వేయడం జరిగింది. ప్రతిసారి వాయిదా చేస్తూ సంబంధిత అధికారులు అయితే కరెక్ట్ బ్లూ ప్రింట్ అంటే కరెక్ట్ జాబ్ చార్టు, వారిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ రకమైనటువంటి స్కిల్స్ వాళ్ళకి అందించాలి అనే దాని మీద కూడా ఆనరబుల్ సీఎం గారు వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. సంబంధిత అధికారులు వారైతే ఖచ్చితంగా ఈ జాబ్ చార్ట్స్ తయారు చేసి ఉంటారు. 10వ తారీఖున అయితే దీని మీద కీలకమైనటువంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కాబట్టి ఇక మీరు సంసిద్ధంగా ఉండటమే. మీ గ్రామంలో మీ ఊర్లోనే మంచి జాబ్ 10,000 రూపాయల వేతనంతో చక్కగా చేసుకునే అవకాశం అయితే ఉపాధి అయితే దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి. ఇక డైలీ పేపర్ అలవెన్స్ కట్. ఇంతకుముందు గత ప్రభుత్వం వచ్చేసరికి వాలంటీర్లకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీలు, నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి ప్రభుత్వ పథకాలు తెలియాలనే ఉద్దేశంతో 200 రూపాయలు ప్రతి వాలంటీర్కి వచ్చేసరికి ఇక్కడ అలవెన్స్కి ఇవ్వడం అనేది జరిగింది. అదైతే కూటమి ప్రభుత్వం కట్ చేసేసారండి. ఇక ఏపీ సర్కారు
ఆచితూచి అడుగులు, ఇటు సంక్షేమము అటు అభివృద్ధే లక్ష్యము. కాబట్టి ఇవన్నీ అంశాలు మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. మీకున్న డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయండి. చూడండి, ఏపీ కూడా మీ ప్రభుత్వం ఆర్థికంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఇటు సంక్షేమము అటు అభివృద్ధి, మరోవైపు సంపద సృష్టి పేరిట వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా ఆచితూచి కదులుతుంది. మరీ ముఖ్యంగా 6 ప్యాక్ అమలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్న ఆర్థిక ఈతి బాధలను అధిగమిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలల్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజా సంక్షేమ దిశగా అడుగులు వేస్తూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. తాజాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో వాగ్దాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది. ఈ నెల 10న ఏపీ కేబినెట్ సమావేశము కానుంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇదండి ఏమిటి అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, అమలు ఫిక్స్, అలాగే వాలంటీర్లకు గుడ్ న్యూస్. ఇదిగోండి అదే మనం చదువుతున్నాం. మూలంగా ఇక్కడ మనం మొత్తంగా చెప్పాలంటే నేను చెప్పే అంశం ఏంటంటే, వాలంటీర్లకి గుడ్ న్యూస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందండి. ఈ నెల 10వ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో. అది ఏమిటంటే, 10,000 రూపాయల వేతనాన్ని అందిస్తూ మరి వారికి స్కిల్ డెవలప్మెంట్, నిన్న నేను వీడియోలో చెప్పానండి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సర్వే చేస్తుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా ఎవరైతే ఉన్నత విద్యా అర్హతలున్నాయో గ్రామ స్థాయిలోనూ మరియు వార్డు స్థాయిలో ఉన్నత విద్యా అర్హతలున్నాయో వారికైతే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా తగిన శిక్షణ ఇచ్చి మరింత శాలరీ వచ్చే విధంగా, జీవితంలో స్థిరపడే విధంగా వీరికైతే శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ డిపార్ట్మెంట్లో ఇంతవరకు వచ్చేసరికి ఒక గ్రామ స్థాయికే వాలంటీర్లు అంకితం అయ్యారు, లేకపోతే వార్డు స్థాయికి అయ్యారు. వీరి యొక్క సేవలను కూడా మిగతా డిపార్ట్మెంట్లు కూడా విస్తరించేటటువంటి అవకాశాలను కూడా పరిశీలిస్తాం. దానికి సంబంధించిన సమాచారం చూడండి. ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్లకు కూటమి సర్కారు కీలక హామీ ఇచ్చింది. వాలంటీర్ల గౌరవ వేతనం పెంచుతామని, విధుల్లో కొనసాగిస్తామని, ఎవరూ రాజీనామా చేయవద్దని హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలలు గడుస్తున్నా సరే వాలంటీర్ల జీతాలు పెరగలేదు, వేతనాలు కూడా అందలేదు. సీఎం చంద్రబాబు ముందు ఎన్నిసార్లు వాలంటీర్ల ప్రస్తావన వచ్చినప్పటికీ త్వరలోనే మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. గత వైసీపీ సర్కారు వాలంటీర్ల సాయంత్రాన్ని అన్ని పథకాలు ప్రజలకు చేరవేసేది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైపోయింది. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల గుర్తింపు, వాలంటీర్లు కీలకంగా వ్యవహరించిన పెన్షన్ల పంపిణీలో వీరి పాత్ర శూన్యంగా మారిపోయింది. అయితే ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే, ఇటీవలే నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు త్వరలోనే వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్తామని అన్నారు. దీంతో ఈ వారంలో నిర్వహించే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించిన ప్రస్తావన వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో వాలంటీర్లు మంత్రివర్గం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో వాలంటీర్లు ఏ విభాగంలో విధులకు కేటాయించాలనే దాని మీద ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిగోండి, వాలంటీర్లను రిక్రూట్ చేసుకుంటారు. వారి యొక్క పని అనేది, వారి యొక్క డ్యూటీస్, జాబ్ చార్ట్స్ అనేది ఇంకా విస్తరించే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం 10,000 పైన కూడా సీఎం చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకోనుంది. వారికి దీంతో పాటుగా టెక్నికల్ స్కిల్స్, ఇదిగోండి నేను నిన్న చెప్పానండి, ఏపీ డెవలప్మెంట్ సర్వే అనేది మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీలోను తుళ్ళూరులోను ప్రారంభించారండి. తద్వారా ఆ యొక్క కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క విద్యార్హతలు, వాళ్ళ వివరాలు మొత్తం ఇందులో నిక్షిప్తం చేస్తున్నారు. తద్వారా వాళ్ళ అభిప్రాయాలు, వారి యొక్క విద్యార్హతలు, వారు ఏమి కావాలి, ఎలాంటి శిక్షణ కావాలనేది కూడా వాళ్ళ అభిప్రాయాల్ని గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ఉద్యోగస్తులైతే నిరంతరము శ్రమిస్తూ వారి యొక్క అర్హతలు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. తద్వారా వారికి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ కూడా అందించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. దాంతోపాటు వాలంటీర్లకు కూడా ఈ యొక్క శిక్షణ అనేది ఉంటుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుందండి. ఇంకా నెక్స్ట్ కానీ చూసినట్లయితే మరో కీలక నిర్ణయం ఇదే, 200 రూపాయలు
కట్ చేశారనమాట. 200 రూపాయలు కట్ చేశారు. దీని ద్వారా మనకు అర్థమయ్యేటటువంటి అంశం ఏంటంటే ఇక ఈ నెల జరిగేటటువంటి 10వ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా వాలంటీర్ల పైన ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. తద్వారా ఉన్నవారికైతే 10,000 రూపాయలు, ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి 10,000 రూపాయల వేతనాన్ని పెంచే అవకాశం ఉంది. అలాగే కొత్తగా కూడా వాలంటీర్లు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ నియమించాలంటే లక్షల మంది అప్లై చేస్తారు. వాళ్ళను ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత నాలెడ్జ్ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి, గ్రామ పంచాయతీ సంబంధించి మీకైతే ఒక నాలెడ్జ్ ఉండాలి. బ్లాంక్గా వెళ్తే నాకు ఉద్యోగం వచ్చింది సార్ అంటే కష్టం. ఎందుకంటే ఇక్కడ ఆ కూటమి ప్రభుత్వంలో 3 రకాలైనటువంటి పార్టీలోనే తలా ఒక అభ్యర్థిని వాళ్ళు నామినేట్ చేసి రికమెండ్ చేసిన ఇంటర్వ్యూలో లేకపోతే చిన్న ఎగ్జామ్ పెడితే ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలండి. ఏది పెట్టినప్పటికీ ఫిల్టర్ చేయడానికి నీవు సంసిద్ధంగా ఉంటేనే, సంసిద్ధంగా అంటే ఇక్కడ వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతారు. గతంలో ఇంటర్వ్యూలో కూడా మేము చూసాము. కాబట్టి మీకు ఏదో ఒక స్టేజీలో ఇంటర్వ్యూ అన్నా ఉంటుంది, చిన్న ఎగ్జామ్ అన్నా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ముందస్తుగా తెలుసుకొని ప్రిపేర్ అవుతారో వారికే ఈ జాబ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఇన్ని నాళ్ళు రాదు లేదు అని మనం అపోహపడ్డాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఇక నోటిఫికేషన్ వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. చూడండి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశం. కాబట్టి మీకు ఇమీడియట్గా చేరవేయాలనే ఉద్దేశంతో, మీరు ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో ఇవన్నీ మీకు అందిస్తున్నామండి. కాబట్టి మీకు కావాల్సినటువంటి మెటీరియల్, అలాగే ఇంటర్వ్యూ సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి అన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి మెటీరియల్ మన జయదేవ్ అకాడమీలో మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రీవియస్ గవర్నమెంట్ అంటే పాత ప్రభుత్వ స్కీములు, కొత్త ప్రభుత్వ స్కీములు అవన్నీ మీకైతే అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి కూడా మీకు చూపిస్తా. చూడండి, ఇక్కడ ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పథకాలు. ఇవన్నీ కూటమి ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకాలండి. ఇవన్నీ మీకోసమైతే మేము చూడండి, ఇవ్వండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం, అన్నదాత సుఖీభవ, ఇవన్నీ కూటమి ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకాలండి. వీటికి సంబంధించిన పూర్తి 29 పథకాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మెటీరియల్ మొత్తం మన దగ్గర అయితే అందుబాటులో ఉండే. మీకు ఇమీడియట్గా కనుక కావాలి అనుకుంటే మన జయదేవ్ అకాడమీ యాప్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. కేవలం 299 రూపాయలతోనే మీకైతే ఈ మెటీరియల్ అందుబాటులోకి వస్తుందండి. దానికి సంబంధించిన వివరణ కూడా చూడండి. ఇది ఆన్లైన్ క్లాసెస్. ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అవుతున్నారో 1 year వ్యాలిడిటీతో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఇవ్వండి, ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్. ఇక ఈ మెటీరియల్ మొత్తం మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. చూడండి, ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు, ఏపీ పంచాయతీరాజ్ చట్టము 1994 సంబంధించిన బిట్స్ ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా ప్రీవియస్ గత ప్రభుత్వం ప్లస్ ప్రస్తుత ప్రభుత్వ స్కీమ్స్ మొత్తం మీకు అందుబాటులో కేవలము 299 రూపాయలతోనే మీకు అందుబాటులో ఉంటుందండి. ఇది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ జయదేవ్ అకాడమీ యాప్ అనమాట. ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఫోన్పే లేకపోతే గూగుల్ ప్లే మీ ఇష్టం ఏదైతే దాంతో మీరు కట్టేసి పే చేసి జాయిన్ అవ్వచ్చండి. ఈ రకంగా మనమైతే మీకు ఇవన్నీ మీకు అందుబాటులో తీసుకొచ్చామండి. ఇదిగో టెస్ట్ సిరీస్ 299 ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నవి. దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కాబట్టి ఇక వాలంటీర్స్కి అయితే మనం గుడ్ న్యూస్ అనేది చూస్తున్నామండి. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేయండి. ఇంటర్వ్యూలో కనుక మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చక్కగా ఆన్సర్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఇంటర్వ్యూ బోర్డు కూడా మిమ్మల్ని సెలక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. బ్లాంక్గా ఏమీ చెప్పకుండా ఉద్యోగం అయితే రావడం చాలా కష్టం. పైగా 10,000 రూపాయల ఉద్యోగం రావడం అనేది కష్టం. మీ ప్రతిభని నిరూపించుకోవాలి. మీకు గ్రామ పంచాయతీ, మరి గ్రామ వార్డు సచివాలయం, మరి వాలంటీర్ యొక్క డ్యూటీస్, మిగతా వాళ్ళ యొక్క డ్యూటీస్ మీదుగా మీకు అవగాహన అనేది ఉండాలి. అది మన జయదేవ్ అకాడమీ ద్వారా మెటీరియల్ రూపంలో మీ అందరికీ అందుబాటులో ఉందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు ఈ వీడియోస్ వీక్షిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జయదేవ్ అకాడమీ.